నేను గత డిసెంబర్లో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మన ప్రస్తుత శాసనసభ్యుడు అప్పుడు మాజీ శాసనసభ్యుడు టి రామ్మోహన్ రెడ్డి గారి వినతిపై కొన్ని వందల సార్లు నన్ను అడిగి, నా బంధువుల ఇళ్ళని అడిగి, నా బంధువుల ఇళ్ళకి పోయి, మా ఇంటికి వచ్చి మా అమ్మని అడిగి, మా అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నన్ను చేరమంటే ఆ రోజు ఇక్కడున్న పరిస్థితుల వల్ల రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడని, మన జిల్లా అభివృద్ధి చెందుతుంది, మన జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మనందరికి బాగుంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ల తదనంతరం ఎమ్మెల్యే అయిన తర్వాత లోకల్లో మమ్మల్ని ఏ కార్యక్రమాలకు ఇన్వైట్ చేయకపోవడము, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, మొదలేమో ఎవరిని జాయిన్ చేసుకోము, ఉన్నోళ్ళే ఉంటారు, ఉన్నోళ్ళతోనే మంచిగా చేసుకుందామని చెప్పిన వాళ్ళు, నమ్మకం కలిగించిన వాళ్ళు దాని తర్వాత గేట్లు తెరిచినామన్నారు. గేట్లు తెరిచినామన్న తర్వాత ఒక్కొక్కరు అందరు తయారైనరు. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలు ఉండేది 5 పోస్టులు. ఎవరికి న్యాయం చేయగలుగుతారు? పైనుంచి అట్లా మాటలు ఇచ్చినట్టే కింద కూడా రామ్మోహన్ రెడ్డి గారు నాకు కూడా మాట ఇచ్చిర్రు, నీకు మంచి స్థానం కల్పిస్తామని. తర్వాత అడిగితే మన మనుషులు కానీ, మన వాళ్ళు కానీ, మన బంధువులు కానీ అడిగితే ఇదన్నీ నా చేతిలో పని, నా చేతిలో లేదని అన్నారు. నీ చేతిలో లేనిది తాండూరుకి ఎట్లా 3 మనోహరన్నకు 3 కార్పొరేషన్ పోస్టులు ఎట్లా తెచ్చుకున్నాడు? నీ తర్వాత వచ్చిన మనోహరన్న ఎట్లా తెచ్చుకున్నాడు? 2009 నుంచి ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఈ ప్రస్తుత ఎమ్మెల్యేతోని. ఎలక్షన్లు గెలిచే వరకు అందరిని అడుగుతాడు, ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు. ప్రపంచం అంతా మచ్చలేని నాయకులని మాట్లాడితే మచ్చున్న నాయకులని ఆయన్నే చెప్పుకుంటాడు. ఎవరైతే కార్యకర్తలు ఇంతగానం కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిర్రో, వాస్తవానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో లేకుండా ఆగి అయ్యో మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతుండు, మా రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అవుతుండ అని చెప్పి వాళ్ళ సర్వస్వం పెట్టి ఎలక్షన్ కొట్లాడితే ఈరోజు పరిగి శాసనసభ్యుడు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన నా బంధువులతోనే చాలా మందితోని నాకు అన్ని బూతులలో గాలి ఉండే నేను గాలిలో గెలిచినా అంటున్నాను. సారీ సార్, మీరు గాలిలో గెలవలేదు, టీఆర్ఎస్ వ్యతిరేకత వల్ల గెలిచిరు. కనీసం ఎంపీ ఎలక్షన్స్ అవుతుంటే ఈ రోజు వరకు మాకు ఫోన్ లేదు, ఏం లేదు. మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి చాలా పెద్ద తప్పు పని చేసినామని అనుకుంటున్నాము. అందుకే ఈ నిమిషాన్ని తక్షణంగా ఈ పార్టీకి రాజీనామా చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ప్రజలనైతే ఓట్లు అడిగినామో 6 గ్యారంటీలు చెప్పి ఏవైతే గ్యారంటీలు అమలు కాలేదో, వాళ్ళు చెప్పిన అబద్ధాలు మేము ఏదైతే చెప్పాల్సి వచ్చిందో దాని గురించి మేము వాళ్లకు క్షమాపణ కోరుతూ రానున్న కాలంలో నీతి నిజాయితీతో పనిచేసే పార్టీలకు మాత్రమే పనిచేస్తాము. అని తెలియజేసుకుంటా ఈరోజు ప్రస్తుతానికి నేను, గోవర్ధన్, తమ్ముడు ముగ్గురం ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మేము ఒప్పుకుంటున్నాం, ఈ పార్టీలకు వచ్చి చాలా పెద్ద తప్పు పని చేసినాం. మేము ఒక్కసారి నమ్మి చూద్దామని చూసినాం, కానీ మేము ఈ జీవితంలో మేము ఇంకోసారి ఈ పార్టీని నమ్మం. వాళ్ళు నాయకులు, నేను సేవకుని. వాళ్ళు నాయకులు లెక్కనే మిగిలిపోతారు, నేను సేవకుని లెక్కనే మిగిలిపోతా. సేవకునికి సక్సెస్ అనేది చాలా మెల్లగా వస్తుండొచ్చు, చాలా టైం పడుతుండొచ్చు, కానీ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం అది మాత్రం ఆగదు. మేము సేవ చేసి 9 ఏళ్ళ నుంచి కష్టపడి జనాల నుండి జనాలకు మంచిగా చేసి జనాలకు పోతున్నాం. అందుకే పబ్లిక్ మమ్మల్ని నమ్ముతుంది, మాకు ఓట్లు వేస్తుంది. మేము ఏడున్నా కూడా పార్టీలకు అతీతంగా వేస్తుంది మాకు ఓట్లు. 50,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి సార్ ఇస్తా అన్నాడు కదా.